బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంట్రెస్టింగ్ గా టాస్క్ల హడావిడి జరుగుతూనే ఉంది కదా. అయితే రేషన్ కోసం ఒక్కొక్కరి పోరు మామూలుగా లేదులేండి. చాలా బాధగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇలాంటివి చాలా బోల్డ్ ని మన ఛానల్ లో పెట్టబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇకపోతే నామినేషన్స్ తర్వాత జరిగిన రేషన్ టాస్క్ లో భాగంగా ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లో మన స్నేహిక అక్కేమో పడిపోయింది కదా, అదే మన సోనియా అక్కేమో పడిపోయింది కదా. అందులో భాగంగా విష్ణు విన్ అయింది ఈ టాస్క్ లో. సెకండ్ టాస్క్ అయిన థ్రెడ్ పుల్లింగ్ లో నిఖిల్, నబిల్, పృథ్వీ అయితే గొడవ జరుగుతుందన్నమాట వీళ్ళ ముగ్గురికి కూడా. అయితే సెకండ్ టాస్క్ లో భాగంగా నిఖిల్ అయితే విన్ అవుతాడు. ఈ టాస్క్ ప్రైజ్ మనీ వచ్చేసి అక్షరాల 50,000. థర్డ్ టాస్క్ వచ్చేసి స్పెల్ బీ టాస్క్. ఈ టాస్క్ కి ప్రైజ్ మనీ వచ్చేసి 70,000 అనమాట. ఇందులో మణికంఠ అయితే విన్నర్ గా నిలుస్తాడు థర్డ్ టాస్క్ లో భాగంగా. అయితే ఆ తర్వాత ఫోర్త్ టాస్క్ వచ్చేసి మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ టాస్క్. ఈ టాస్క్ లో వచ్చేసి లాస్ట్ దాకా ఎవరైతే ఆరెంజ్ జ్యూస్ ని స్పిల్ చేయకుండా ఉంటారో వాళ్ళే విన్నర్స్. ఈ టాస్క్ కి ప్రైజ్ మనీ వచ్చేసి 1,50,000. అయితే ఇందులో అభయ్, నిఖిల్, ఆదిత్య పార్టిసిపేట్ చేయగా అభయ్, నిఖిల్ అయితే విన్ అవుతారనమాట. సో అలా ఆ తర్వాత మోస్ట్ ఫన్నీయెస్ట్ టాస్క్ వచ్చేసి ఫిఫ్త్ టాస్క్ అనే చెప్పుకోవాలి, వ్యాక్స్ టాస్క్ అనమాట. ఇంకా ఊహించుకోండి, అబ్బాయిలకి వ్యాక్స్ టాస్క్ అంటే అబ్బో భయంకరమైన కామెడీ. దీనికి గాను ప్రైజ్ మనీ వచ్చేసి 50K అని అన్నారు. నిఖిల్, నబిల్, పృథ్వీరాజ్ పార్టిసిపేట్ చేశారు. నబిల్ అయితే విన్ అవ్వడం జరిగింది ఈ టాస్క్ లో. ఆ తర్వాత సిక్స్త్ టాస్క్ వచ్చేసి సాక్స్ టాస్క్. దీనికి గాను ప్రైజ్ మనీ 1,00,000. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే అభయ్, పృథ్వీ, విష్ణు, నబిల్, నిఖిల్, మణికంఠ. సంచాలక్ గా ప్రేరణ ఉనింది. నిఖిల్, అభయ్ కి టైఅప్ అయిపోయింది. సో నిఖిల్ కి 50K, అభయ్ కి 50K అన్నట్లుగా ఈ టాస్క్ అయితే ఎండ్ అయిందా. అయితే ఈ టాస్క్ లో పృథ్వీరాజ్, యష్మి గౌడ, ప్రేరణ, విష్ణుప్రియ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఫుల్ ఫైర్ గా ఉంటుంది అనుకోండి. ఆ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ టాస్క్ లోనే నిఖిల్ కి ఒక ఇంజరీ కూడా అయిందనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.